आराधना 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 हल्लेलुया आराधना आराधना हल्लेलुया हल्लेलुया आराधना आराधना हल्लेलुया आराधना 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 పరలోక తండ్రి ఆరాధనా పరమదయాలు ఆరాధనా 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 యేసుక్రీస్తు ఆరాధనా అద్భుతకరుడా ఆరాధనా యేసుక్రీస్తు ఆరాధనా అద్భుతకరుడా ఆరాధనా యేసుక్రీస్తు ఆరాధనా అద్భుతకరుడా యేసుక్రీస్తు ఆరాధనా అద్భుతకరుడా ఆరాధనా 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 ఆశ్చర్యకరుడా ఆరాధనా పావనాత్మా ఆరాధనా ఆశ్చర్యకరుడా ఆరాధనా పావనాత్మా ఆరాధనా ఆశ్చర్యకరుడా ఆరాధనా పావనాత్మా ఆరాధనా ఆశ్చర్యకరుడా ఆరాధనా 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 పరిశుద్ధ పరమ దివ్య
సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. మా మంచి కాపురమైనటువంటి తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ పరిశుద్ధ ఆరాధనలో నీతో కలిసి గడపటానికి మాకింతటి భాగ్యాన్ని ప్రసాదించావు తండ్రి. మీకు స్తోత్రములు. కృపామయుడు అయినటువంటి ప్రభువా, ఇదిగో ఈ పరిశుద్ధ గడియలో పాలు పంచుకున్నటువంటి బిడ్డలపై నీ ప్రత్యేక విధమైనటువంటి దీవెనలు కురిపించు తండ్రి. ఎవరికైతే ఏ అక్కర్లో ఉన్నారో, ఎవరికైతే ఏ అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఏ అవకతవకల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే మరగ్గిపోతున్నారో వారికి విడుదలను దయచేయం నా తండ్రి. వారిపై నీ కృపలు కుమరించు నా ప్రభువా. తండ్రి, ఇదిగోనైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య నా తండ్రి, కానీ ప్రతి సమస్యకి పరిష్కారము తీర్పు ఇచ్చేవాడు నువ్వే కనుక తండ్రి, నేను అర్థిస్తున్నటువంటి బిడ్డల్ని మరి నీ యొక్క ముఖం మరుగు చేసుకొనకుండా మా దీనమరులను ఆలకించి తండ్రి, మాపై నీ నిరంతర ఆశీర్వాదాలు హేరాళముగా కురిపించుకున్న ప్రభువా. దేవా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకి నీ మహిమ గల హస్తం వారిపై ఉంచండి. కుటుంబంలో అలముకున్నటువంటి చీకట్ల పారద్రోలటానికి ప్రభువా, నీ మహిమను వారి యొక్క గృహాల్లో ఉంచండి. ఎటువంటి తొట్టిల్లిపాటు శోధనలో పడిపోకుండా నా తండ్రి నీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచండి. మరి ఎన్నో ఇబ్బందులు, కష్ట నష్టాలు, ఆర్థిక సమస్యలతో మరి ఎంతగానో కుమిలిపోతున్నటువంటి బిడ్డలకి కూడా నా ప్రభువా, నీ మహిమ గల హస్తం వారికి తోడుగా ఉంచండి. ప్రపంచంలో ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు తెలియనటువంటి అయోమయంలో ఉన్నటువంటి నీ బిడ్డలకు ప్రభువా, నీవే ఆధారము, నీవే సకలము కనుక నిన్ను ఆశ్రయిస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు, నిన్ను మహిమపరుస్తున్నారు, నిన్ను ఘనపరుస్తున్నారు. మా ఈ మనవులన్నిటినీ ఆలకించి వాటికి నీ యొక్క ప్రేమతో కూడినటువంటి దీవెనలు ప్రసాదించు తండ్రి. ఈ మనవులను మా నాథుని నీ కుమారుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడి ప్రార్థింప బ్రతిమాలుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో పాలివారి మగబొమ్మ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు తన సన్నిధికి రమ్మని, ఇంకా ఎవరైనా తప్పిపోయినా, ఎవరైనా రాలేకపోయినా
వారిని కూడా మీ ప్రార్థనల సహాయం ద్వారా నా యొద్దకు తీసుకొని రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పిలుపులో జీవం ఉంది, ఆయన యొక్క ఉద్దేశంలో జీవం ఉంది, ఆయన యొక్క తలంపులో జీవం ఉంది. కనుక ప్రియులారా, ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ప్రభు దీవెనలకి యోగ్యులు కండి. దయగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరినీ అతి మిన్నగా దీవించిన తండ్రి, వారి తలంపులు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క మనవులు ఆలకించి సమాధానము కలుగు చేయి తండ్రి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ఇదిగో మరి ఈరోజు నీ యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకున్న తదనంతరము ఖాళీ పాత్రగా ఉన్నటువంటి మా హృదయాలను నీ యొక్క అనుగ్రహాలతో నింపమని మనసారా వేడుకొనుచున్నాం తండ్రి. నీ సహాయం కొరకు ప్రార్థన, నీ ప్రేమ కొరకు ప్రార్థన, నీ కాపుదల కొరకు ప్రార్థన నా తండ్రి. కీర్తనల గ్రంథము 143వ కీర్తన. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరికీ మనవి, బైబిల్ మీ దగ్గర ఉంటే తెరవండి, లేకపోతే కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ధ్యానంలో నీలమవ్వండి. కీర్తనల గ్రంథము 143వ కీర్తన. ప్రభు, నా ప్రార్థనను ఆలకింపుము. నీవు విశ్వసనీయుడువు, న్యాయమంతుడువు కనుక నాకు ప్రత్యుత్తరము అవసరము. నీ దాసుని దోషిగా నిర్ణయింపకము. నీ ఎదుట నీతిమంతుడిగా గణింపబడువాడెవడునూ లేడు. నా శత్రువు నన్ను వెన్నాడెను, నన్నోడించి మన్ను గరిపించెను, నన్ను గాఢాంధకారమున ఉంచెను. నేను చిరకాలము క్రితమే గతించిన వారి వలె నైతిని. నేను మిగిలి కృంగిపోతిని, నా హృదయం విషాదమున మునిగెను. నేను పర్వదినములను జ్ఞప్తికి తెచ్చుకొంటిని, నీ కార్యములెల్లా స్మరించుకొంటిని. నీ చేయి ధర్ములెల్లా ధ్యానించుకొంటిని. చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. ఎండిన నేలవలే నీ కొరకు దప్పికగొని ఉన్నాను. ప్రభు, శీఘ్రమే నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను మిగిలి ఆలసి ఉన్నాను, నాకు కనుమరుగయ్యదవేని. నేనును పాతాళము చేరుకుని వారిలో ఒకడు నగుదును. నేను నిన్ను నమ్మితిని గనుక నీవు నాపై కృప చూపితివని వేకువనే విందును గాక. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నడవవలసిన మార్గం ఏదియో తెలియచేయము. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. శత్రువుల నుంచి నన్ను కాపాడుము. నీవు నా దేవుడువు కనుక నీ చిత్తమును పాటించు విధానము నాకు ఎరిగింపుము. నీ మంచి ఆత్మను నన్ను సరళ మార్గమున నడిపించునుగాక. ప్రభు, నీ వాగ్దానము చేసినట్లే నన్ను రక్షింపుము.
నీవు న్యాయవంతుడువు కనుక బాధల నుండి నన్ను తప్పింపుము. నేను నీ దాసుడును కావున నాపై కృప చూపి నా శత్రువులను మట్టిపెట్టుము. నన్ను పీడించు వారిని తుదిముట్టింపుము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఇద్దరు స్నేహితులు ఒక గ్రామంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహభావం కలిగినటువంటి వాళ్ళు. అయితే ఒకడు బీదవాడు, ఒకడు ధనిక కుటుంబంలో జన్మించినటువంటి వాడు. ఇలా ఉన్నటువంటి వీళ్ళ యొక్క స్నేహం చిన్నప్పటి నుంచి కూడా ఒకరి పట్ల ఒకరు మంచి అర్థం చేసుకునే తత్వం, సహాయం చేసుకునే తత్వం, ఒకరిని ఒకడు రక్షించుకునేటటువంటి తత్వం వాళ్ళల్లో బాగా పెరుగుతూ వచ్చింది. వీళ్ళ యొక్క ఎదుగుదలతో పాటు అకస్మాత్తుగా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళల్లో మార్పులు వచ్చాయి. యవ్వన ప్రాయంలో అడుగుపెట్టే ముందు ధనికుడికి డబ్బన్నా దాన్ని సంపాదించాలన్నా చాలా ఆసక్తిగా పెరుగుతూ వచ్చింది. పేదవాడికి కష్టపడాలని, కష్టపడి పని చేసిన తర్వాత ఎవరు ఏ అవసరతలో ఉన్నా సరే వాళ్ళకి సహాయం చెయ్యాలనేటటువంటి ఆలోచనలు మనోళ్ళు పుట్టుకొస్తూ ఉండేవి. ఇలా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ మరి కొన్నాళ్ళకి వీళ్ళిద్దరి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి జనాలు బేదవాడిని, వాడి యొక్క నీతి నిజాయితీ మంచితనము చూసి ఆ గ్రామానికి ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు. తర్వాత ఈ ధనవంతుడు మాత్రం వ్యాపారాలు చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళి డబ్బు సంపాదించుకొని పెద్ద పెద్ద భవంతుల్లో వాడు జీవిస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈ ధనవంతుడికి బిడ్డలు కలిగేసరికి మరింత ఆశతో ధనాన్ని సంపాదించడం ప్రారంభించాడు. ధనంతో పాటు వీడి గర్వాన్ని కూడా సంపాదించుకున్నాడు. గర్వంతో పాటు తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ద్వేషించడము కూడా వీడు పెంచుకున్నాడు, సంపాదించుకున్నాడు. తర్వాత వాడు అలా ఎదుగుతూ ఉన్నాడు. వీడిలాగా ప్రజలతో వీడు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి ఒక పెద్ద తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో ఈ పేదల యొక్క ఇల్లులు, చిన్న చిన్న ఇల్లులు అన్నీ కూడా నేలమట్టం అవ్వడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ఈ బీదవాడు ప్రభుత్వ సహాయంతోనూ కొంతమంది ధర్మదాతల యొక్క సహాయంతోనూ కొంతమంది ప్రజలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి కొంత సోర్స్ని తీసుకొచ్చి ఆ నేలమట్టమైనటువంటి బీదల యొక్క ఇల్లులకి మళ్ళీ కాస్తంత పునరావాసం కల్పిస్తాడు. ప్రజలందరూ ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. పేరుకి ప్రెసిడెంటే కానీ పక్కనున్నటువంటి బీదవాళ్ళ కన్నా బీదవాడు ఈ ప్రెసిడెంట్. ప్రియులారా, ఇదిలా ఉండగా ధనవంతుడు చూసి నవ్వుతూనే ఉన్నాడు. అరే, నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేస్తావు,
నువ్వు ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్తూనే ఉంటావు, నీకేమిచ్చాడు? నేను అసలు అలాంటి నమ్మకాలే నాకు ఉండవు. నాకు నచ్చిన రీతిగా నేను తిరుగుతూ ఉంటాను. కావలసినంత ధనాన్ని కూడా నేను సంపాదించుకుంటున్నాను. నన్ను చూడు అని చెప్పేసి వీడంటాడు. తర్వాత ఇలా ఉండగా ఏనాడు కూడా నా స్నేహితుడు దేవుణ్ణి విస్మరిస్తున్నాడు, కానీ డబ్బును మాత్రం ప్రేమిస్తున్నాడు. మరి వాడి మీద నాకెందుకు అసూయ, వాడి మీద నాకెందుకు కోపము, వాడి మీద నాకెందుకు ఆవేశము అనేటటువంటి తత్వంతో ఏనాడు కూడా తన స్నేహితుడి యొక్క ప్రవర్తన, తన స్నేహితుడి యొక్క మాట తీరు, తన స్నేహితుడి యొక్క విధానాన్ని చూసి ఏనాడు కూడా కోపపడల. ఇలా ఉండగా ఒకరోజు ఈ ప్రెసిడెంట్ కొడుక్కి అతి భయంకరమైనటువంటి వ్యాధి సంక్రమిస్తుంది. అయితే ఎవరిని అడగలేడు, ఎందుకంటే అందరూ పేదవాళ్ళు కాబట్టి. అలాగే వీడి దగ్గరికి వెళ్ళి అడుగుదామన్నా మళ్ళీ ఏదో ఒక చూటుపోటు మాటతో ఎక్కిరిస్తాడని వాడి దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు. తర్వాత ఈ స్నేహితుడి యొక్క పరిస్థితి తెలుసుకున్నటువంటి ధనికుడు ఎన్నో పలుమార్లు వాడిని తన యొక్క భవంతికి ఆహ్వానించి చెప్పుతూ ఉంటాడు, నాతో సహాయకుడిగా నా వ్యాపారంలో నువ్వు పాలు పంచుకో, నిన్ను కూడా నా అంతటి వాడిని చేస్తాను, నన్ను నమ్ము, కంటికి కనిపించలేనటువంటి దైవమో అని చెప్పేసి ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా రొమ్ము బాదుకుంటూనే ఉంటావు. నీ కుటుంబ స్థితి మారలేదు, నీ బిడ్డల స్థితి మారలేదు, అలాగే నీ స్థితి మారలేదు. నన్ను నమ్ము, నీకు కొన్నాళ్ళకే అద్భుతమైనటువంటి మార్పుని నేను తీసుకొస్తానని అప్పుడప్పుడు తన స్నేహితుడిని ఎక్కిరింపులాగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే బాధపడుతున్నాడు. అటు స్నేహితుడిని దూషించలేక, ఇంకొక పక్క స్నేహితుడి యొక్క మాటకు విలువిచ్చి అతనితో జాయిన్ అవ్వలేక, ఇలాగ ఈ పేదరికంతోనే ఆ మంచం పట్టినటువంటి కొడుకుతోనే బాధపడుతూ ఉన్నాడు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఈ పిల్లవాడిని చూపిస్తే భారీ మూల్యం చెల్లించవలసి ఉంది, ఇది అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి, దీనిని నయం చేయటానికి మరి చాలా డబ్బు ఖర్చు అవుద్ది అని చెప్పేసి అంటారు. అంత డబ్బు లేనటువంటి ఈ దీనుడు మళ్ళీ కొడుకుని యథావిధిగా ఏ రోగంతో అయితే తీసుకువెళ్ళాడు అదే రోగంతో మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొస్తాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు స్నేహితుడు మళ్ళీ పిలిచి, ఒరేయ్ సరే నీ దేవుడు చెయ్యలేని సహాయం నేను చేస్తాను అంటాడు. ఏమిటయ్యా అనంటే, నేను డబ్బిస్తాను, నీకు సహాయం చేయలేనటువంటి వాడు ఉన్నాడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు చూడు, అది నువ్వు మర్చిపోవాలి, నాతో నువ్వు ఏకీభవించాలి, నా ఆలోచనలు సరైనవని నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పేసి
ఈ ధనికుడు తన స్నేహితుడైనటువంటి పేదవాడితో పలుకుతాడు, నా వల్ల కాదు, నీ యొక్క పద్ధతులకి నేను ఒప్పుకోలేను, నా దేవుడే ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు అని చెప్పేసి వీడంటాడు. మరి డబ్బు అవసరం లేదు నాయన అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు చీకటి పడ్డది. చీకటి పడితే స్నేహితుడు ఒక్కసారి తన బంగ్లా నుంచి ఆ ధనవంతుడు కిందకి దిగి వచ్చి అలా ఊర్లో ఒక రౌండ్ వేసుకొని భేదవాడైనటువంటి తన స్నేహితుడు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి మెల్లగా కిటికీలో నుంచి చూస్తాడు. చూస్తే ఏముంది, క్యాండిల్ వెలిగించుకున్నాడు, బైబిల్ ముందు పెట్టుకున్నాడు, చేతులు పైకెచ్చి కొడుకు యొక్క మంచం దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సన్నివేశం చూసినటువంటి ధనవంతుడు ఇప్పుడు వీడిని ఎలాగైనా సరే నా వైపు మరల్చుకోవాలనే ఉద్దేశంతో కాస్తంత డబ్బు కట్టగట్టి కిటికీలో నుంచి విసురుతాడు. విసిరి ఏమీ తెలియకుండా ఉండటానికి వెంటనే ఆ కిటికీ దగ్గర నుంచి మనవాడు త్వరగా నడుచుకుంటూ తన బంగ్లాకి వెళ్ళిపోతాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరుడా, తర్వాత ఇదంతా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుకుంటున్నారు పడుకోవటానికి. ఈలోగా ఈ డబ్బు కట్ట కనిపించింది. కనిపించేసరికి మహా ఆనందంతో ఆ డబ్బు కట్ట తీసుకొని ఆ మరుసటి రోజు తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటారు. కొద్ది రోజులకి కొడుకుకి నయం అవుద్ది. సంతోషంతో వాళ్ళు వస్తారు ఇంటికి. తర్వాత ప్రజలందరూ గుమ్ముగూడుతారు. ప్రజలతో తన దేవుడు చేసిన సహాయాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. జనాలందరూ ఆసక్తికరంగా వింటున్నారు. ఈ పేద ప్రెసిడెంట్ ఇంటి దగ్గర కూడినటువంటి జనాలు, తర్వాత ఈ ప్రెసిడెంట్ తన యొక్క కొడుకును బతికించుకున్నాడని, మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చాడని, అందుకని జనాలంతా ఆయన ఇంటి దగ్గర గుమ్ముగూడారని తెలుసుకున్నటువంటి ధనవంతుడు వీడు కూడా అక్కడికి వస్తాడు. తర్వాత దేవుని యొక్క సహాయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఎంతగానో సంతోషిస్తూ ఆనందంతో ప్రజల ఎదుట మాట్లాడుతున్నటువంటి తరుణంలో తన స్నేహితుడు వచ్చాడు. తన స్నేహితుడు వచ్చి అంటున్నాడు అనమాట, ఏరా నా స్నేహితుడివి, నిజం తెలియకుండా నువ్విక్కడ ప్రజలతో అబద్ధమే చెప్తున్నావు అంటాడు. నేను అబద్ధం చెప్పడం ఏంటయ్యా అంటాడు. మరి అబద్ధం కాదా? నేను నీకు డబ్బు దొరికిన రోజు ఒక్కసారి సాయంకాలం అలా గ్రామంలో తిరుగుతూ నీ గృహం దగ్గరికి వచ్చాను. నీ గృహం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నీ కొడుకు మంచం దగ్గర నీ భార్య నువ్వు కలిసి క్యాండిల్ వెలిగించుకొని బైబిల్ ముందు పెట్టుకొని చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నారు. అదే సమయంలో నేను ఆ డబ్బు కట్టను నేను కిటికీలో నుంచి విసిరాను అంటాడు. అప్పుడు ఈ పేద ప్రెసిడెంట్ వెంటనే జనాల
గుంపులో నేల మీద మోకరించి 2 చేతులు పైకెత్తి, ఆహా నా పరమ తండ్రి, వైద్యులకు పరమ వైద్యుడా, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయం చేసినటువంటి వాడా, నీ బిడ్డలు అవసరతలో కన్నీరు కార్చి నిన్ను వేడుకుంటే కఠినాత్ములైనటువంటి దుర్మార్గుల్ని కూడా ఎన్నుకుంటున్నావా నీ సహాయాన్ని నాకు అందించటానికి అంటాడు. ఏమంటున్నాడు? కఠినాత్ములు దుర్మార్గులు అయినటువంటి వారిని సైతము నీ సహాయాన్ని నీ బిడ్డలకి అందించడానికి ప్రతినిధులుగా, సేవకులుగా ఎన్నుకుంటున్నావా నా తండ్రి, నీకు మరింత స్తోత్రం ప్రభువా అని చెప్పేసి ఆయన దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. వెంటనే ఈ ధనికుడు తలదించుకొని అవమానంతో పన్నెత్తి మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేక, ముఖము చెల్లక ఆ జనంలో నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మరి ఈనాటి ఈ యొక్క కీర్తన మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి రీతిగా ఉందండి. ఒక్కసారి చూడండి, 143వ కీర్తన 9లో చూస్తే, ప్రభూ నేను నిన్ను శరణు వేడుచున్నాను, శత్రువుల నుండి నన్ను కాపాడుము అంటున్నాడు. ఎంత అద్భుతంగా కీర్తనాకారుడు వేదనలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రభువుని ఆశ్రయిస్తున్నాడు. మనుషు బలాన్ని కాదు ఆశ్రయించేది, మనుషుల యొక్క ఏదో తెలివితేటలతో సంపాదించుకునేటటువంటి దాని మీద కాదు ఆయన నమ్మకం ఉంచేది. ఈ లోకాన్నే సృష్టించి లోకంలో ఉన్నటువంటి సర్వము సృష్టించినటువంటి నీవు, నీకన్నా గొప్పవాడెవడున్నాడండి నాకు సహాయం చేయటానికి అని చెప్పేసి ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. 1వ వచనం చూస్తున్నట్టే, ప్రభు నా ప్రార్థనను ఆలకింపుము, నీవు విశ్వసనీయుడువు, న్యాయమంతుడువు కనుక నాకు ప్రత్యుత్తరం ఇమ్ము. మళ్ళీ కీర్తనలు 140:12లో చూస్తే, ప్రభువు నీవు పేదల కోపు తీసుకొందువని, దీనులకు న్యాయము చేకూర్తువని నేను ఎరుగుతును. ఇదిగో పేదల యొక్క కోపు తీసుకుందామని, దీనులకు న్యాయము చేకూర్తువని నేను ఎరుగుతును. అందుకే ఈ ఉపమానంలో ధనవంతుడు ఎంత ఆశ కల్పించిన, ఎన్ని శతవిధాల ప్రయత్నాలు చేసి తన వైపు మరల్చుకోవాలని ప్రయత్నించిన ఇక్కడ లొంగలేదు. చూడండి, క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న తరువాత తండ్రి యొక్క పరిశుద్ధాత్మ తన కుమారుడిని ఎడారిలోకి నడిపించింది. అక్కడ 40 దినాలు పగలు రాత్రి నిద్ర ఆహారము లేకుండా, రెండో తలంపు లేకుండా తన తండ్రితో ముచ్చటించుకున్నాడు. తన చెయ్యబోయినటువంటి కార్యం ఎలాగ చెయ్యాలి అని. ఆహారం లేక, నిద్ర లేక, తూలుతూగుతున్నటువంటి మహాబలహీనత, నీరసంతో శక్తి లేనటువంటి వాడు వలె ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు దగ్గరికి వెలుగుదూత వస్తున్నాడు. ప్రపంచ ఐశ్వర్యాలు చూపిస్తున్నాడు. నీ కీర్తి దశ దశలా ఉండేలాగా మహిమ చెయ్యని చెప్పేసి అంటున్నాడు. అదే రాళ్లను రొట్లుగా మార్చమంటున్నాడు.
శిఖరానికి ఎక్కి అక్కడి నుంచి దూకు, నీ తండ్రి దేవుడు దూతలు పంపిస్తాడేమో అని చెప్పేసి అంటున్నాడు. ఇలాగా పలు శతాబ్దాలుగా పలు విధములుగా అతన్ని వెలుగుదూత తన వైపు మరల్చుకోవాలని చూసింది. ప్రభువు లొంగలేదు. చివరికి చీపో సైతానా అంటేసరికి వదిలేసింది. ఈనాటి ఉపమానంలో కూడా ఈ పేదవాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి ఈ దీనుడు, వీడు కూడా ఎంత డబ్బు ఆశ, ఎంత సంపదల ఆస్తి, ఎంత ఉన్నతమైనటువంటి జీవితపు ఆశ తన స్నేహితుడైనటువంటి ధనవంతుడు చూపించినా దానికి లొంగలేదు. ఈనాడు మనం అందరమీ కూడా ఒక్కసారి పరిశీలించుకుంటే మన జీవితాలన్నీ కూడా క్షణభంగురం లాంటి జీవితం. ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అనేటటువంటి దృక్పథంతో మంచి, నీతి, న్యాయము, ప్రేమ, కనికరము అనేటటువంటివి వదిలేస్తున్నాం. మన పేరు ప్రఖ్యాతులు, మన యొక్క సౌఖ్యం, మన యొక్క ఆనందం, మన యొక్క తృప్తి, వీటి కొరకు పరుగులు తీస్తూ నీతి నిజాయితీ కలిగినటువంటి దేవుణ్ణి, దేవుని యొక్క ఉద్దేశాలని మనము విడిచిపెడుతున్నాం ప్రియులారా. అవన్నీ కూడా అశాశ్వతం అని తెలియలేనటువంటి అజ్ఞానంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటటువంటివి కేవలం ఒక్క మాటలో చెప్పాలంటే తారతమ్యం, కల్ముషం లేని ప్రేమ కలిగి జీవించిన వాడిని దేవుడు నిండు 100 ఏళ్ళు ఆ వ్యక్తితో పాటు కుటుంబాన్ని అంతటినీ కూడా దీవిస్తాడు. చిన్న వాక్యాన్ని విన్నటువంటి మనలందరినీ కూడా ప్రభువు హేరాళముగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కొసంగి చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పూచుడవు దేవుడేపుడు స్తుతింప
స్తుతింపబడునుగాక మాధుర్యము గలవారి నామం స్తుతింపబడునుగాక నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పావనమైన వారి నామం స్తుతింపబడునుగాక యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరితు సాంతు స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియా మాత స్తుతింపబడునుగాక ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక కన్య తల్లి వారి నామం స్తుతింపబడునుగాక ఆమె యొక్క మోక్షారోహణ స్తుతింపబడునుగాక మరియ భర్త జోజొప్పగారు స్తుతింపబడునుగాక తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనము